అందరికీ నమస్కారం. శిక్షా సప్తాహ కార్యక్రమం అంటే విద్యా వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఇకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ డే అంటే 27వ తారీఖు ఇకో క్లబ్స్ ఫామ్ చేసుకోవడం. దీనికి సంబంధించిన అనెక్సర్ 6 ఉంది క్లియర్గా. ఈ అనెక్సర్ 6 మొత్తం 6 పేజీలు ఉందండి. ఈ 6 పేజీలని అబ్జర్వ్ చేస్తే మెయిన్గా కనిపించిన పాయింట్స్ ఏంటంటే మూడే మూడు టార్గెట్స్ ఉన్నాయి మనకి. ఆ 3 టార్గెట్స్ ఏంటంటే మెయిన్గా ఇకో క్లబ్ మీటింగ్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత మొక్కలు నాటాలి. ప్రతి వాళ్ళు స్కూల్ నుంచి 35 మొక్కలు నాటాలి. తర్వాత ప్లాంట్ ఫర్ మదర్ అని హ్యాష్ట్యాగ్ని మనం సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయాలి. ఈ 3 వర్క్స్లో భాగంగా మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మీటింగ్ మినిట్స్ ఏ విధంగా రాయాలి, ఏవేవి పాయింట్స్ చర్చించుకోవాలనేది దీంట్లో క్లియర్గా ఇచ్చాను. ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను, తెలుగులో కూడా ఇచ్చాను. ఈ టాపిక్స్ని ఒకసారి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అనెక్సర్లో ఒక టేబుల్ ఇచ్చారండి. ఆ టేబుల్లో మనకి ఇకో క్లబ్స్ ఏ స్కూల్స్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే టార్గెట్ లాస్ట్లో కనిపిస్తుంది చూడండి, 680 మామూలు గవర్నమెంట్ స్కూల్స్. సిబిఎస్ఈ స్కూల్స్ అన్ని కలుపుకుంటే ఇంకొక 932 ఉన్నాయి. ఈ విధంగా ఇండియా మొత్తం మీద చూసుకుంటే లక్ష ఇకో క్లబ్స్ ఫామ్ చేయాలి. ఇది మెయిన్ భారతదేశ ప్రభుత్వం యొక్క టార్గెట్. దాంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఇకో క్లబ్ ఉంటే మీటింగ్ పెట్టుకుంటాం. ఒకవేళ ఇకో క్లబ్ లేదనుకోండి, మనం అప్పుడు ఇకో క్లబ్ని ఫామ్ చేసుకుని ఆ మీటింగ్స్ని నమోదు చేస్తాము, మొక్కలు కూడా నాటుతాం. అనెక్సర్ మొత్తం స్టడీ చేసిన తర్వాత కొన్ని బ్రీఫ్ పాయింట్స్ నోట్ డౌన్ చేశాను. ఈ పవర్ పాయింట్ స్లైడ్ దాంట్లో భాగంగానే ఉంది, ఒకసారి చూడండి. ఓవర్ వ్యూ ఏంటంటే ఎన్ఈపిలో భాగంగా ఎన్విరాన్మెంట్ని, స్కూల్ ఎడ్యుకేషన్ని, సస్టైనబిలిటీని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి మన కరికులం ఉంది. మన కరికులం ఆ విధంగా మనకి ఎన్విరాన్మెంట్ని కూడా మనం కలుపుకోవాలి అనేది ఎన్ఈపి చెప్తుంది. దాంతోపాటు ఏన్షియంట్ ఇండియన్ లిటరేచర్లో ఏం చెప్పారు అని ఒక 2 గ్రంథాల గురించి ప్రస్తావన చేశారు. యజుర్వేద అండ్ తిరుకురల్ అనే పుస్తకాల గురించి కూడా హైలైట్ చేశారు. కనెక్షన్ బిట్వీన్ నేచర్, హ్యుమానిటీ, ప్రమోటింగ్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్విరాన్మెంట్ ఉండాలి, మనం కూడా ఉండాలి, కో ఎగ్జిస్టెన్స్ ఉండాలన్నమాట. అంటే మనం ఇతరులకు సహాయం చేసుకోవడం, ఇతరులు మనకు సహాయం చేసుకోవడం అన్నట్టు. తర్వాత మిషన్ లైఫ్ అంటే ఏంటి, దాని యొక్క ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు. ఇది మైండ్ఫుల్ రిసోర్స్ యూటిలైజేషన్ని ప్రమోట్ చేస్తుంది. ఈకో క్లబ్స్ దీంట్లో భాగంగానే మనం ఫామ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ శిక్షా సప్తాహతో దీనికి కనెక్షన్ ఏంటి? శిక్షా సప్తాహ మనందరికి తెలిసిందే. 7వ రోజులో భాగంగా మనం ఏం చేస్తాము, ఈ ఈకో క్లబ్స్ని ఫామ్ చేసుకుంటాము. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ప్రతిసారి మనం డిస్కస్ చేసుకునేదే అవేర్నెస్ని పెంపొందించుకోవడం, పర్యావరణానికి సంబంధించి ఈకో ఫ్రెండ్లీ బిహేవియర్ అంటే మంచి ప్రవర్తనని, పర్యావరణానికి సంబంధించి మంచి ప్రవర్తనని కలిగి ఉండడం. అదేవిధంగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, మనకి బాధ్యత అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం అనే విషయంలో మనకు కూడా బాధ్యతని మనం తెలియపరచడం. తర్వాత మన టార్గెట్స్ ఏంటి దీంట్లో? ప్లాంట్ అట్లీస్ట్ 35 సాప్లింగ్స్ పర్ స్కూల్ అండర్ ది ప్లాంట్ ఫర్ మదర్ ఇనిషియేటివ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి స్కూల్ నుంచి 35 మొక్కలే నాటాలి. ఈ హ్యాష్ట్యాగ్ కూడా నోట్ చేసుకోండి, ప్లాంట్ ఫర్ మదర్ అంటే ప్లాంట్ ఫర్ మదర్. ఎస్టాబ్లిష్ మినిమం ఆఫ్ 1 lakh న్యూ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్లో భాగంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 1,00,000 కొత్త ఇకో క్లబ్స్ని మనం ఫామ్ చేసుకుంటాం. ప్లాంట్ ఫర్ మదర్ క్యాంపెయిన్ ఎలా చేయాలి? ప్లాంట్ ఫర్ మదర్ క్యాంపెయిన్ ఏంటంటే కండక్ట్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్ ఆన్ 27th July. మొక్కల్ని నాటాలి. ఎంకరేజ్ స్టూడెంట్ అండ్ మదర్ పార్టిసిపేషన్. విద్యార్థులు వారి తల్లులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం చూసుకోవాలి మొక్కలు నాటడంలో. దీనికి సంబంధించిన ప్లకార్డ్స్ని కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. గైడ్ స్టూడెంట్స్ టు నర్చర్ దేర్ ప్లాంట్స్. వాళ్ళు నాటిన మొక్కల్ని జాగ్రత్తగా చూసేటట్టుగా మనం వాళ్ళకి కాస్త మోటివేట్ చేయాలి. జియో ట్యాగ్డ్ ఇమేజెస్ని స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పంపించాలి. దీనికి సంబంధించిన హ్యాష్ట్యాగ్స్ ఇచ్చారు. ప్లాంట్ ఫర్ మదర్, ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ కోసం ఒక మొక్క, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే దానికి తెలుగు ట్రాన్స్లేషన్ అమ్మ కోసం ఒక మొక్క అని నేను ఇచ్చాను. మనం ఈ 3 హ్యాష్ట్యాగ్స్ని కూడా మనం ఏ పోస్ట్ పెట్టినా కూడా దీనికి సంబంధించి ఇకో క్లబ్స్కి సంబంధించి యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో, వాట్సాప్, ఫేస్బుక్లో ఎక్కడ పెట్టినా కూడా మనం ఈ హ్యాష్ట్యాగ్స్ని కంపల్సరీగా పెట్టాలి. తర్వాత ఇకో క్లబ్స్ని ఎలా ఫామ్ చేసుకోవాలి, కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎలా చేయాలి అనేది. స్కూల్స్ టు ఎస్టాబ్లిష్ ఇకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్. అయితే ప్రిన్సిపల్స్ దీనికి బాధ్యత వహిస్తారు. మొత్తం ఎవరైనా ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, పీజీటీ, టీజీటీ కానీ ఎవరో ఒకరిని ఇన్ఛార్జ్ టీచర్గా దీంట్లో నియమించాలి. తర్వాత 4 నుంచి 5 వరకు స్టూడెంట్స్ దీనికి ఒక్కొక్క క్లాస్కి ఉంటారు ఈ క్లబ్లో.
ఒక స్టూడెంట్ని ఈకో ప్రెసిడెంట్గా మనం అపాయింట్ చేస్తాము. ఎస్ఎంసి మెంబర్స్, స్టాఫ్ దీనికి సపోర్ట్ చేస్తుంటారు. ఫార్మ్ సబ్ కమిటీస్ ఫర్ ఫోకస్డ్ థీమ్స్, అంటే విద్యుత్తుని ఆదా చేయడము, లేకపోతే ఇంకొక రకం క్లీనింగ్ చేయడం, లేకపోతే ఇంకొక ప్లాంటేషన్, వీటికి సంబంధించిన సబ్ కమిటీస్ని కూడా మనం ఫామ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మీటింగ్స్ ఎలా అంటే కనీసం నెలకు ఒక మీటింగ్ నిర్వహించాలి. ప్రీ డిఫైన్డ్ ఎజెండా ఉండాలి, అంటే ముందు నెలే దానికి సంబంధించిన ఎజెండా సిద్ధం చేసుకోవాలి, లేకపోతే కనీసం ఒక వారం ముందైనా ఎజెండా సిద్ధం చేసుకోవాలి. వాటన్నిటిని కూడా మినిట్స్ రికార్డ్ చేయాలి అంటున్నారు. అంటే ఈ రోజు మనం నిర్వహించే మీటింగ్ కూడా మనం మినిట్స్ తప్పకుండా నమోదు చేయాలి. ఆ మినిట్స్ ఒక మోడల్ కూడా నేను చెప్పాను కదా లాస్ట్లో, అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మినిట్స్ ఆ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మానిటర్ చేస్తుండాలి, ఏ విధంగా జరుగుతుందో మొత్తం వాటిని రికార్డ్ చేయాలి, ఈ స్కీమ్ ఎలా జరుగుతుందో. మానిటరింగ్ యాక్టివిటీస్ ఏంటి? గూగుల్ ట్రాకర్ టు ట్రాక్ ప్రోగ్రెస్, గూగుల్ ట్రాకర్ని మనం ఉపయోగించుకోవచ్చు, లేదా మనకి అందుబాటులో ఎలాంటి మానిటరింగ్ టూల్స్ అందుబాటులో ఉంటే ఆ టూల్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే స్కీమ్ ఎలా జరుగుతుంది అన్ని పర్యవేక్షించుకోవడానికి మనం ఎలా కుదిరితే అలా. తర్వాత నోడల్ ఆఫీసర్ ఏం చేయాలి? ప్లాంటేషన్ డీటెయిల్స్ని ఆ ట్రాకర్లో నమోదు చేయాలి. మనకి ఆల్రెడీ ఏమోస్ ద్వారా మనకి ఆల్రెడీ లింక్స్ ఉన్నాయి, ఆ లింక్స్లో మనం అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మినిట్స్ మనం రాసి వాటిని పీడిఎఫ్గా చేసుకుని మన దగ్గర పెట్టుకుంటే, దాంట్లో ఒకవేళ డిజిటల్గా మన ఫోన్లోనే మినిట్స్ రాసి దాన్ని పీడిఎఫ్గా మార్చుకోవాలనుకుంటే దాంట్లోనే మన గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసిన ఫొటోస్, వీడియోస్ లింక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ వీడియోస్ లింక్స్ పెడితే మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. పీడిఎఫ్ షేర్ చేసినప్పుడే అన్ని ఫొటోస్, వీడియోస్ షేర్ అవుతాయి. ఇప్పుడు ఒక స్కూల్లో జరిగిన ఈకో క్లబ్ మీటింగ్ ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మీటింగ్ మినిట్స్ ఇక్కడ ఉన్నాయి. మీటింగ్లో చర్చించిన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పక్కనే ఇంగ్లీష్లో కూడా ఉంది, కావాలంటే సైడ్ బై సైడ్ ఉన్నాయి కాబట్టి అబ్జర్వ్ చేయండి. పేర్లు ఇవ్వలేదు, నేను హెడ్ మాస్టర్ అని, టీచర్ 1, టీచర్ 2 అని, స్టూడెంట్ 1, 2, 3, 4 అని ఇచ్చాను. మనం దీన్ని కాపీ చేసుకుని మన మీటింగ్స్కి అనుకూలంగా మనం మార్చుకోవాలి. తేదీ రాస్తాము, డేట్ రాస్తాము, హాజరు రాస్తాము. దీని ఓవర్వ్యూ ఏంటి, ఎన్ఈపితో ఈకో క్లబ్స్కి ఉన్న సంబంధాన్ని గురించి హెచ్ఎం గారు చెప్పారు. తర్వాత ప్రాచీన భారతీయ సాహిత్యం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యజుర్వేదం, తిరుక్కురల్ వంటి గ్రంథాల్లో దీన్ని హైలైట్ చేశారు అని. ఆ పాయింట్ని ఒక టీచర్ 1 చెప్పారంట. మిషన్ లైఫ్ గురించి పరిచయం టీచర్ 2 చేశారు. శిక్షా సప్తాహ్ గురించి అంకితం, ఇది హెడ్ మాస్టర్ గారు శిక్షా సప్తాహ్ గురించి, కార్యక్రమాన్ని గురించి వివరిస్తూ ఏం చెప్పారు? ఈ శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు దీన్ని మనం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. దీని యొక్క లక్ష్యాలని గురించి ఒక విద్యార్థి చేత చెప్పించారు. అంటే ఈ ఈకో క్లబ్స్ యొక్క లక్ష్యాలు: పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచుకుందాము, పర్యావరణ అనుకూల ప్రవర్తనని ప్రోత్సహిద్దాము, పరిరక్షణ కోసం వ్యక్తిగతంగా బాధ్యత కలిగి ఉందామని చెప్పాడంట విద్యార్థి. అయితే ఇవన్నీ కూడా మన అనెక్సర్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ పాయింట్స్ని బేస్ చేసుకునే ఈ మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. తర్వాత లక్ష్యాలు, టార్గెట్స్ ఏంటి అనేది ఒక స్టూడెంట్ చెప్పాడు. మనం ఏం చేద్దాం ఇప్పుడు, ప్లాన్ ఫర్ మదర్ ఇనిషియేటివ్లో భాగంగా ఒక 35 మన స్కూల్ తరఫున కనీసం 35కి తగ్గకుండా మనం మొక్కలు నాడదాం. ఆ విధంగా దేశం మొత్తంలో 1,00,000 ఈకో క్లబ్స్ కూడా ఏర్పాటు అవుతాయి కాబట్టి మనం దాంట్లో భాగస్వాములు అవుదామని. దీనికి సంబంధించిన ప్రచారం ఎలా చేయాలి అనేది టీచర్ 1 పూర్తి సమాచారం ఇచ్చారు. ఎలా? సోషల్ మీడియాలో #ప్లాంట్ ఫర్ మదర్, అమ్మ పేర ఓ మొక్క, లేకపోతే అమ్మ కోసం ఒక మొక్క, మరియు ఏక్ పేడ్ మాకే నామ్, ఒక చెట్టు లేదా మొక్క, మాకే నామ్ అంటే తల్లి పేర ఒక మొక్క అని. ఇలాంటి #ని మనం వైరల్ చేద్దామని ఒక టీచర్ చెప్పారంట. ఆచరణాత్మకంగా డిస్కషన్ ఏం జరిగింది అని చూస్తే టీచర్ 1 ఏం చెప్పారు? పాఠశాల చుట్టూ చెత్తను వేయడం, సమస్యలను పరిష్కరించడానికి దానికి సంబంధించిన అదొక పెద్ద సమస్య అయిపోయింది, స్థానిక క్లీనప్ డ్రైవ్ని మనం చేద్దాం ఇవాళ అని చెప్పారంట. పాఠశాల కుళాయిల మరమ్మతులు, నిర్వహణ, సమర్థవంతమైన నీటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి నీటి సంరక్షణ ప్రాజెక్ట్ని 3వ విద్యార్థి కూడా చెప్పారంట. 2వ టీచర్ ఏం చెప్పారు? కుటుంబాల కోసం వ్యర్థాల విభజన, అంటే కంపోస్టింగ్, గ్రీన్ డస్ట్బిన్, బ్లూ డస్ట్బిన్, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్పారు. స్థానిక సమస్యల గురించి కూడా చర్చలు జరిగింది. తర్వాత సమావేశాలు, నెక్స్ట్ సమావేశం ఎప్పుడు చేయాలి ఏంటి అనేది కూడా ఇచ్చారు. టీచర్ 2 తదుపరి సమావేశ షెడ్యూల్ని వివరించారంట. కనీసం నెలకు ఒకసారి క్లబ్ సమావేశాన్ని నిర్వహించాలి కాబట్టి నెక్స్ట్ సమావేశాల ఎజెండా కూడా చెప్పారు. కార్యక్రమాలను మొత్తం రికార్డ్ చేద్దామన్నారు. అంటే ఈ నెల రోజుల్లో ఏం చేస్తామో మొత్తం రికార్డ్ చేద్దామన్నారు. పర్యావరణ కోసం గూగుల్ ట్రాకర్ లో దీంట్లో ఇవన్నీ కూడా నమోదు చేద్దామని చెప్పారంట. నెక్స్ట్ మీటింగ్ ఆగస్టు 28వ తారీఖు ఉంటుందని చెప్పారు. ఒకవేళ ఇదే ఈ స్కూల్లో కొత్తగా ఈకో క్లబ్ ఏర్పాటు అవుతుంది అనుకుందాం. అలాంటప్పుడు ఎస్టాబ్లిషింగ్ న్యూ
ఎకో క్లబ్స్ ఎలా ఏర్పాటు చేయాలి, దానికి ఒక ఎస్జిటి కానీ, ఎస్కులేషన్ కానీ, పీజిటి కానీ, టీజిటి కానీ ఇన్ఛార్జిని నియమించడం, తర్వాత 4 నుంచి 5 స్టూడెంట్స్ని తీసుకోవడం, ఒకరిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం, ఎస్ఎంసీ వాళ్ళని కూడా బాధ్యులుగా చేయడం, సబ్ కమిటీలను నియమించడం, ఇవన్నీ కూడా మనం నిర్వహించాల్సి ఉంటాయి. ఈ మీటింగ్ మినిట్స్ని కూడా రాసి వీటిల్లో వీలైతే గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఆ లింక్స్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశామంటే అది ఫుల్లీ కంప్లీట్ అయిపోతుంది. దీన్ని పీడిఎఫ్గా మార్చి మనం హయ్యర్ అఫీషియల్స్కి షేర్ చేయొచ్చు. గూగుల్ డాక్ యాప్లో మనం ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఫైల్ టైప్ చేసుకున్న తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఈ లింక్ని మనం ఎలా షేర్ చేస్తాము, ఇక్కడ కనిపిస్తుంది చూసారా 3 డాట్స్. ఈ 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత మనకి లింక్ వస్తుంది. ఆ లింక్ని మనం షేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత కాపీ లింక్ కనిపిస్తుంది చూడండి. ఈ కాపీ లింక్ని క్లిక్ చేస్తాము. కాపీడ్ టు క్లిప్ బోర్డ్ అని వస్తుంది. దాన్ని మనం వాట్సాప్లో షేర్ చేయొచ్చు. అయితే ఇక్కడ వేరే వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ కాదు కొన్ని సందర్భాల్లో. అది ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఫొటోస్ కనిపిస్తుంది చూడండి, కానీ ఇక్కడ కనిపించట్లేదు. ఏదైతే ఈ విధంగా ఉంటుందో అప్పుడు వేరే వాళ్ళు కూడా ఓపెన్ చేయగలరు. ఇలా ఉందనుకోండి, వేరే వాళ్ళు ఓపెన్ చేయలేరు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇది క్లిక్ చేస్తున్నాను. మేనేజ్ యాక్సెస్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. రెస్ట్రిక్టెడ్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనీవన్ విత్ ద లింక్ అని క్లిక్ చేశాను. ఎవరైనా కూడా ఆ లింక్ని ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. ఈ విధంగా మనం షేర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ సింబల్ కూడా ఇది కూడా మారింది, సేమ్ ఇలాగే ఉంది. ఇప్పుడు ఈ లింక్ నేను ఎవరికైనా షేర్ చేసినప్పుడు ఆ డాక్ ఫైల్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఏదైనా స్కూల్లో ఎకో క్లబ్ ఫామ్ చేస్తే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చారు. దీన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ దీంట్లో పేర్లు ఫిల్ చేసేసి హెచ్ఎం సిగ్నేచర్ చేసేసి స్టాంప్ వేస్తారు. మిగతా టీచర్స్ అందరూ దీనిపైన సిగ్నేచర్ చేస్తారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్. కొత్తగా ఎకో క్లబ్ ఫామ్ చేసే స్కూల్స్ కోసం ఉద్దేశించింది ఈ నోటిఫికేషన్. ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. చాలామంది వీడియోస్ని వ్యూ చేస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కాస్త మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.